హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలో స్టాక్స్. ఇవాళ అయితే ఎంతో హెల్దీ అయిన సింపుల్ వేలో పల్లీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామా. దానికైతే ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, పల్లీలను అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలి. వాటిని అలా పక్కకు పెట్టి అదే ప్యాన్లో నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులను కూడా బాగా నీట్గా గ్యాస్ దగ్గర ఉండే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అది చాలా తొందరగా మాడిపోతుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులను అయితే వేరే గిన్నెలోకి బాగా ఫ్రై అయ్యాక ట్రాన్స్ఫర్ చేసుకునేయండి తొందరగా. దాని తర్వాత నువ్వులనైతే అలా ఫ్యాన్ కింద కానీ దాని తర్వాత కొంచెం దాన్ని చల్లబరచడానికి అలా గంటితో దాన్ని అలా అనండి. దాని తర్వాత అయితే మనం ముందుగా వేయించుకున్న పల్లీలను అయితే పొట్టు బాగా తీసి కౌంట్ చేసుకొని మరీ వేసుకోండి. నేనైతే ఇక్కడ గ్లాస్తో కౌంట్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ 6 గ్లాసు పల్లీలు అయితే వచ్చాయి, ఎందుకంటే దానికి మనం మెజర్మెంట్గా జాగరీని కూడా వేసుకోవాలి కదా, అందుకే నేను కౌంట్ చేసుకోవాలి అంటున్నాను. దాని తర్వాత అలా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడినైతే పెద్ద మూకడి తీసుకొని దాంట్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్నాక చూస్తున్నారు కదా, ఇలా బరుగ్గా ఉండాలి. దానిలోకి నేను ఇక్కడ జాగరీని అయితే యూస్ చేస్తున్నాను. మీరు దీంట్లో ఏదైనా షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ జాగరీ అనేది కొంచెం మంచిది కదా, కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను కదా, దాన్ని అయితే 1 గ్లాస్ తీసుకుంటున్నాను నేను. అంటే 6 గ్లాస్ పల్లీలకి ఒకే గ్లాస్ జాగరీ పౌడర్ సరిపోతుంది. అక్కడైతే నేను టేస్ట్ చూసుకుంటున్నాను సరిపోయిందా లేదా అనేసి. సరిపోకపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోండి, నాకైతే ఇది సరిపోయింది. దాని తర్వాత ఇక్కడ నేను గీని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గీని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా స్మెల్ అనేది రాకుండా 1 మంత్ అనేది స్టోర్ చేసుకోవచ్చు మనం ఈ లడ్డూనైతే. మిగిలిన నెయ్యి అయితే మనం అంత ఇదిగా చెప్పలేను, ఎందుకంటే నేను ఈ గీతోనే రిమైనింగ్ ఎప్పుడు లడ్డూలు చేసుకున్నా కూడా ఈ గీని వాడితే పర్ఫెక్ట్గా నాకు 1 మంత్ అనేది స్టోర్గా ఉంటుంది. దాని తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులను అయితే 2 గ్లాసులు తీసుకున్నాను. అంటే అది మెజర్మెంట్. ఎక్కువగానే మీరు నువ్వులు తీసుకుంటే ఆ నువ్వుల ఫ్లేవర్ అనేది వస్తుంది తప్ప పల్లీ లడ్డు మాదిరిగా ఉండదు మనకి. కాబట్టి 6 గ్లాస్కి 1 గ్లాస్ జాగరి, 2 గ్లాస్ నువ్వులు. ఇక్కడ రిమైనింగ్ గీనైతే యాడ్ చేసుకుంటున్నాను నేను. నువ్వులు కొంచెం ఆ పొడిలో అనేది మిక్స్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఈ మిక్చర్ని. చూస్తున్నారు కదా, ఇలా లడ్డు వచ్చేలాగా బాగా ప్రెస్ చేస్తూ పట్టుకున్నారంటే లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేనైతే ఆ రిమైనింగ్ మొత్తం లడ్డూలు చేసేసాను. చూసారా, ఇన్ని లడ్డూలు వచ్చాయి నాకు. నేనైతే ఇక్కడ స్టీల్ డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నారు, మీరు గాజు డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇదైతే 1 మంత్ అంతకు మించి కూడా వస్తుందండి లడ్డూలు, కానీ అవి ఉండాలి కదా, తినేస్తారు తొందరగా, చాలా టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ మెజర్మెంట్స్తో ఇలా ఒకసారి లడ్డూనైతే ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది.